చిత్తూరు టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ప్రస్తుతం మనము గిరింపేట దుర్గమ్మ ఆలయం వద్ద ఉన్నాము. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో బైసాని బాబురావు మరియు 8 మంది బోర్డు మెంబర్లతో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రండి ప్రమాణ స్వీకారం మరియు కార్యక్రమ విషయాలను చూద్దాం. చిత్తూరు గిరింపేట శ్రీ దుర్గమ్మ దేవస్థానం ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శనివారం చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పాలకవర్గం చైర్మన్గా బైసాని బాబురావు ప్రమాణ స్వీకారం చేయగా, సభ్యులుగా ఎం కిరణ్, జె చంద్రశేఖర్, ఏఆర్ సురేష్, డి విజయలక్ష్మి, పి గీత, వి శాంతి, విబి లావణ్య, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆలయ అర్చకులు కె కార్తిక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ కటారి హేమలత, మాజీ మేయర్ కుమారి అముద, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తదితర కూటమి నాయకులు హాజరయ్యారు. కూటమి నాయకులందరికీ, మాజీ ఎమ్మెల్యే మనోహర్ గారికి, మిగతా నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇంతసేపు అందరూ దుర్గాదేవి గురించి చెప్పారు. నాకు కూడా ఈ దుర్గమ్మతో ప్రత్యేకమైన అనుభూతి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది జీకే నగర్ అని, ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్. ప్రతిరోజు స్కూల్కి ఇదే దాంట్లో పోతూ అమ్మవారిని బస్సు కిటికీల నుండి దండం పెట్టుకుంటూ వెళ్ళేవాడిని. ఈ చిత్తూరు నుండి వెళ్ళిపోయిన తర్వాత చిత్తూరుకి తిరిగి వచ్చే క్రమంలో ఫస్ట్ వచ్చి అమ్మవారిని మొక్కిన. అమ్మ నీ ఆశీస్సులతో బాగా బయట వెళ్ళి కష్టపడి సంపాదించి ఒక స్థాయికి వచ్చాను. మా తండ్రి గారి కోరికతో ఇక్కడ ఎమ్మెల్యే కావాలని ఒక ఆశ ఉందమ్మా, నువ్వు ఆ ఆశని నాకు తీర్చాలి అని చెప్పి అమ్మవారికి ఒక పూజ చేసుకొని ఈ చిత్తూరులో అడుగుపెట్టిన. ఖచ్చితంగా దుర్గాదేవి నేను అనుకున్న విధంగానే మీ ముందర ఎమ్మెల్యేగా నిలబెట్టే శక్తి, ఆ ధైర్యం, ఆశీస్సులు ఇచ్చింది. కాబట్టి మాధవ సేవే మానవ సేవ అన్నారు. మాధవుడు అంటే భగవంతుడు. భగవంతుడికి సేవ చేసే కృప, అవకాశం ఈరోజు వీళ్ళందరికీ కలిగింది. ఖచ్చితంగా దుర్గాదేవి ఎంత పవర్ఫుల్ అంటే, మనం బి బాబురావు సన్ ఆఫ్ బి నారాయణ చెట్టి, అలాగే చంద్రశేఖర్ రెడ్డి సన్ ఆఫ్ లేట్ జె కృష్ణారెడ్డి, ఎం కిరణ్ కుమార్ సన్ ఆఫ్ ఎం మునిస్వామి, ఏఆర్ సురేష్ సన్ ఆఫ్ ఏ రాజేంద్రన్, బి శాంతి వైఫ్ ఆఫ్ లేట్ బి శంకర్, డి విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ జయదేవ్ నాయుడు, పి గీత వైఫ్ ఆఫ్ పి రామచంద్ర, శ్రీమతి బి లావణ్య వైఫ్ ఆఫ్ వి భాస్కర్, అలాగే శ్రీ కె కార్తిక్ సన్ ఆఫ్ వి కుమరన్ స్వామి, అర్చకులు ఎక్స్ అఫీషియల్ మెంబర్. వీరందరికీ మీ ఆశీస్సులు, ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ దుర్గమ్మ గుడిని ఒక మంచి స్థాయికి అభివృద్ధి, అనేక కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ దుర్గాదేవికి ఏమి కావాలో, దుర్గమ్మ ఏమేమైతే కోరుకుంటుందో వాటిని సంపూర్ణంగా పూజ రూపంలో కావచ్చు, హోమాల రూపంలో కావచ్చు, ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ వీళ్ళందరికీ, మెంబర్స్కి, చైర్మన్కి. ప్రత్యేకంగా మా ఏఎస్ మనోహర్ అన్న చెప్పినట్టు ఈ బాబురావు అనే వ్యక్తి కూడా చాలా మంచి ఆధ్యాత్మికమైన భావాలు ఉన్న వ్యక్తి. ఇతనికి ఇస్తే ఈ దేవస్థానం బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పినారు. కాబట్టి ఆ అమ్మవారే అతన్ని చైర్మన్గా కోరుకునేది. కాబట్టి మీ అందరి సమక్షంలో మరొకసారి వారికి ఆ దుర్గాదేవి ఆశీస్సులు, ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. భక్తులకు మనవి, ఈరోజు ఈ వేదికలో ప్రమాణ స్వీకారం జరుగుతున్నది. ధర్మకర్త పదవి స్వీకార పత్రము అనగా శ్రీమతి శ్రీ మీ పేరు చెప్పు. మీ పేరు చెప్పండి. బాబురావు, బాబురావు అను నేను ధర్మకర్తగా నియమింపబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాస పూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడై దేవాలయం అభివృద్ధి దృక్పథముతో ఉంచుకొని
ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా నాకు తెలిపిన లేక తెలుపబడిన ఏ రహస్య విషయమైనా కానీ నా ధర్మకర్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తెలుపక రహస్యముగా ఉంచదని ఇందు మూలకముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి 2 మాటలే